దావీదు వెనకాల మరణం వెంటాడుతుంది. దావీదు ఆ సమయంలో ప్రార్థన చేయవలసిన అవసరతే లేదు. ఎందుకనంటే దేవుడు వెంటాడటం లేదు. ఏంటి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కష్టం రాగానే మనం దేవుని మర్చిపోతాం. ఎక్కువ శోధన రాగానే ప్రార్థన మర్చిపోతాం, కష్టం రాగానే ప్రార్థన మర్చిపోతాం. అవునా కదా చెప్పండి? హల్లెలూయా. కష్టంలోని మర్చిపోతాం, అలా అని ఎక్కువ మనం ఆశీర్వదించబడిపోయినా ఇంకా మర్చిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును మరణం వెంటాడుతుంది. ఆ సమయంలో తను భయపడాలి, భయపడే సమయం. కానీ ఆ సమయాన్ని దావీదు ఎలా మార్చుకున్నాడంటే ప్రార్థన సమయంగా మార్చుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రార్థన సమయంగా మార్చుకున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నేను చావను, సజీవుడునై యేసు కార్యములను వివరిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఎంత గొప్ప ప్రార్థన! ఈరోజు మీరు సమయాన్ని బట్టి, కాలాలను బట్టి ప్రార్థన చేయడం నేర్చుకుంటున్నారా? ఒక శోధనను బట్టి ఎలా ప్రార్థన చేయాలి, ఒక కార్యాన్ని బట్టి ఎలా ప్రార్థన చేయాలి, ఒక శోధన తొలగాలంటే ఎలా ప్రార్థన చేయాలి, ఒక కార్యము జరగాలంటే ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని ఎలా పట్టుకోవాలి అనే విషయాలను మీరు నేర్చుకుంటున్నారా? అనేకమైన మార్లు నేను మీకు చెప్తా ఉన్నాను. ప్రార్థనలో అనేకమైన కోణాలు ఉంటాయి. ఆ కోణాలను మీరు అన్వయం చేసుకోవాలి, మీ జీవితంలో వాటిని ప్రకారం జీవించాలి అని కూడా నేను చాలా మార్లు చెప్తున్నాను. ఎంతమంది అలా జీవిస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారా? వాక్యం చదువుతున్నారా? దేవుణ్ణి అడుగుతున్నారా? ప్రతి విషయాన్ని దేవునికి చెప్తున్నారా? తప్పు చేసిన తర్వాత దాచిపెట్టారనుకో, తప్పును ఒప్పుకోకుండా దాచిపెట్టారనుకో, అది ఎప్పటికైనా వెలుగులోనికి వస్తుంది. కానీ తప్పు చేసిన తర్వాత దానిని ఒప్పుకున్నారనుకో, అది ఎప్పటికీ చీకట్లోనే ఉంటుంది. నువ్వు మాత్రం వెలుగులోనే ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా.